నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య రాజుకున్న యుద్ధ జ్వాలలు మధ్యప్రాచ్యాన్ని దాటి ఇరుగు పొరుగు దేశాలను దహించి వేస్తున్నాయి. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థికంగా కూనరిల్లుతున్న పాకిస్తాన్ పై యుద్ధం పిడుగులా పడింది. యుద్ధం ఎక్కడో జరుగుతుంటే దాని సెగ పాక్ సామాన్యుడి వంటింట్లో మంటలు పుట్టిస్తోంది. మరి పాకిస్తాన్ లో పెరిగిన పెట్రోల్ మంటలు, ఆకాశాన్నంటుతున్న విమాన ఛార్జీలు, ప్రభుత్వం తీసుకుంటున్న సంచలన నిర్ణయాలపై ప్రత్యేక కథనం. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి. కానీ పాకిస్తాన్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం పాకిస్తాన్ ఆర్థిక వెన్నుముకను విరిచేస్తోంది. పాక్ ప్రభుత్వం తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది ఇప్పటికే ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న ప్రజలకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అప్పులు పూడ్చడమా లేక ప్రజలకు తక్కువ ధరకు ఇంధనం అందించటమా అనే సందిగ్ధంలో ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోంది. మధ్యప్రాచ్యంలో దశాబ్దాలుగా ఉన్న ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధంగా మారింది. ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్లు మరియు క్షిపణులతో విరుచుకుపడటం, దానికి ప్రతిగా ఇజ్రాయెల్ వ్యూహాత్మక దాడులకు దిగడంతో ఈ ప్రాంతం ఉద్రిక్తతలకు నిలయంగా మారింది. ఈ ఉద్రిక్తతలు అంతర్జాతీయ చమురు సరఫరా మార్గాలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ముఖ్యంగా హార్మూజ్ జలసంధి వంటి కీలక మార్గాల్లో అడ్డంకులు ఏర్పడతాయన్న భయం ప్రపంచ మార్కెట్ను వణికించింది. అడవి తగలబెడితే అడవిలోని జంతువులే కాదు, చుట్టుపక్కల ఊళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతాయన్నట్లు ఇరాన్, ఇజ్రాయెల్ గొడవ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊపిరాడకుండా చేస్తోంది. పాకిస్తాన్ ఇప్పటికే చరిత్రలో ఎన్నడూ లేనంత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయాయి. ఇటువంటి సమయంలో ఇరాన్ చుట్టూ తిరుగుతున్న యుద్ధ పరిణామాలు పాకిస్తాన్కు శరణాగతంగా మారాయి. పాకిస్తాన్ తన ఇంధన అవసరాల కోసం అధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరిగితే దాని ప్రభావం నేరుగా పాక్ రూపాయిపై పడుతుంది. యుద్ధం కారణంగా షిప్పింగ్ ఛార్జీలు పెరగడం, ఇన్సూరెన్స్ ప్రీమియంలు భారం కావటం వల్ల దిగుమతులు ఖరీదైనవిగా మారాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఇటీవల పెట్రోల్ మరియు డీజిల్ ధరలను భారీగా పెంచింది. ఇది కేవలం వాహనదారులకే పరిమితం కాలేదు. ఇంధన ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు రెట్టింపయ్యాయి. డీజిల్ ధరలు పెరగడంతో ట్రాక్టర్లు, పంప్ సెట్ల వాడకం భారమై రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రోలు వెళ్లి మద్దెలతో చెప్పుకున్నట్లు తన కష్టాలే తీర్చుకోలేని పాకిస్తాన్కు ఇప్పుడు ఇరాన్ యుద్ధం గోరు చుట్టుపై రోకలి పోట్లా మారింది. పాకిస్తాన్కు ఇరాన్తో సుదీర్ఘ సరిహద్దు ఉంది. మరోవైపు సౌదీ అరేబియా, అమెరికాతో కూడా పాక్కు ఆర్థిక సంబంధాలు అవసరం. ఇరాన్, ఇజ్రాయెల్ వివాదంలో ఏ పక్షం వహించినా పాకిస్తాన్కు నష్టమే. ఇరాన్పై ఆంక్షలు పెడితే పాకిస్తాన్, ఇరాన్ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టు వంటి కీలక ఒప్పందాలు మూలన పడతాయి. ఇది దేశ ఇంధన భద్రతను మరింత ప్రమాదంలో పడేస్తుంది. పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా ఇస్లామాబాద్ నుండి కరాచీ వరకు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తినడానికి తిండి లేదు, బండికి పెట్రోల్ లేదు అంటూ సామాన్యులు రోడ్లపైకి వస్తున్నారు. ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్యనిధి షరతుల ప్రకారం సబ్సిడీలను తొలగించాల్సి రావటం, అదే సమయంలో అంతర్జాతీయ ధరలు పెరగడం పాక్ పాలకులకు మింగుడు పడటం లేదు. ఒకవైపు ఆకలి కేకలు, మరోవైపు యుద్ధ భయాలు. పాకిస్తాన్ ఇప్పుడు ఒక త్రిశంకు స్వర్గంలో ఉంది. పొరుగున ఉన్న ఇరాన్ శాంతి చేస్తేనే ఇక్కడ పాక్ ప్రజల కడుపు నిండే పరిస్థితి కనిపిస్తోంది. యుద్ధం కారణంగా చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో పాకిస్తాన్లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. గతంలో లీటర్కు 266.17గా ఉన్న పెట్రోల్ ధరను ప్రభుత్వం 55 పెంచడంతో ఇప్పుడు అది 321.17కు చేరుకుంది. హైస్పీడ్ డీజిల్ ధరకు కూడా లీటర్కు 335.86కు పెరిగింది. అదేవిధంగా ఎల్పీజీ ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర దాదాపు 1046కి చేరుకుంది. దీంతో సాధారణ ప్రజల జీవన వ్యయం మరింత పెరిగింది. పాకిస్తాన్ తన ఇంధన అవసరాల కోసం దిగుమతి చేసే చమురు మరియు గ్యాస్పై ఎక్కువ ఆధారపడుతుంది. ముఖ్యంగా
స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మార్గం ద్వారా వచ్చే చమురు సరఫరా కీలకం. అయితే యుద్ధ ప్రభావంతో ఆ సరఫరా అంతరాయం కలగడంతో దేశం తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నివేదికల ప్రకారం పాకిస్తాన్ నెలవారీ చమురు దిగుమతి బిల్లు సుమారు $600 మిలియన్ వరకు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే విదేశీ మారక నిల్వలు తక్కువగా ఉండటంతో ఆర్థిక పరిస్థితి మరింత క్షీణిస్తోంది. మరోవైపు ఇంధన ధరల పెరుగుదలతో పాటు కొరత ఏర్పడుతుందనే భయంతో ప్రజలు పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులకు వెళ్లి ఇంధనం నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ నగరాల్లో పెట్రోల్ బంకుల వద్ద పొడవైన క్యూలు కనిపిస్తున్నాయి. ఇంధన ధరలు పెరగడంతో విమాన టిక్కెట్ల ధరలు కూడా పెరిగాయి. దేశీయ విమాన ప్రయాణ టిక్కెట్లు సుమారు PKR 2,800 వరకు పెరిగాయి. గతంలో PKR 10,000 నుంచి 15,000 మధ్య ఉన్న టిక్కెట్లు ఇప్పుడు PKR 17,000 నుంచి 20,000 వరకు చేరుకున్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి పాకిస్తాన్ ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు 4 రోజుల పని విధానం తీసుకొచ్చింది. 50% ఉద్యోగులు రొటేషన్ ప్రాతిపదికన ఇంటి నుంచే పని చేయిస్తోంది. ప్రైవేటు సంస్థలకు కూడా వర్క్ ఫ్రం హోం సూచనలు చేశారు. కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు 2 నెలల పాటు జీతాలు తీసుకోకూడదని నిర్ణయం తీసుకుంది సర్కార్. మరోవైపు ప్రస్తుతం దేశంలో సుమారు 28 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే యుద్ధ పరిస్థితులు కొనసాగితే పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు హెజ్బాజ్ షరీఫ్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా ప్రతి 8 గంటలకే వాణిజ్య సముదాయాలు, మార్కెట్లు మూసివేయాలని ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల వాడకంపై ఆంక్షలు విధించింది. ఇంతటి గడ్డు కాలంలో IMF నుంచి రాబోయే నిధులపైనే పాక్ ఆశలు పెట్టుకుంది. కానీ యుద్ధం గనక ముదిరితే పాకిస్తాన్ శ్రీలంక బాటలో పయనించడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. 1000 మైళ్ల ప్రయాణమైనా ముందు మొదటి అడుగుతోనే మొదలవుతుంది. కానీ పాకిస్తాన్ విషయంలో అది అప్పుల ప్రయాణంలా మారింది. ఇరుగు పొరుగున ఉన్న ఇరాన్ మండుతుంటే ఆశగా పాకిస్తాన్ కొంపను ముంచుతోంది. మధ్యప్రాచ్యంలో ఎక్కడో పడిన నిప్పురవ్వ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను ఎలా దహించి వేస్తుందో. ప్రపంచీకరణ యుగంలో ఏ దేశం కూడా ఒంటరి కాదు. ఒకచోట యుద్ధం జరిగితే దాని ప్రభావం మరోచోట ఆకలి రూపంలో కనిపిస్తుంది. పాకిస్తాన్ ఈ గండం నుంచి ఎలా గట్టెక్కుతుందో, అంతర్జాతీయ సమాజం ఈ ఉద్రిక్తతలను ఎలా అదుపు చేస్తుందో వేచి చూడాలి.